నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వైకాపా రెబల్ కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి నిరసన తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. 4.5 కోట్ల రూపాయలు సొంత నిధులతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బస్టాండ్ నిర్మించారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీ నిధులతో బస్టాండ్ నిర్మించారని తమకు అనుమానాలు ఉన్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరులో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై మున్సిపల్ సమావేశాల్లో పలుమార్లు అధికారులను అడిగినా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నిసార్లు మీటింగ్లు అడిగినా స్పందన లేదు. ఇక కుదరదని నేను ఈ సమాచార చట్టం డిసెంబరు 4వ తేదీ పెట్టాను. దాదాపు 70 రోజులుగా వస్తుంది. అయినా కూడా మున్సిపాలిటీ నుంచి నువ్వు పెట్టిన సమాచారం పెట్టారండి, మాకు ఇవ్వడం ఇస్తామనేదో లేదు ఇవ్వమనేదో లేదు సమాచార చట్టం ఇక్కడ లేదనేదో ఏదో ఒకటి చెప్పకుండా ఉన్నారు. ద సేమ్ టైం నేను పై అధికారులు కూడా ఈ మధ్య కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి లెటర్లు పెట్టాను, కలెక్టర్ గారికి కూడా పెట్టాను. అయినా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మా అనుమానాలు ప్రజల అనుమానాలు తీర్చాలనే, ప్రజల్లో ఇక్కడ ఏం జరగలేదు చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో అక్కడ